క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. శరణం 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 పితదేవ శరణం పితదేవ శరణం. పరలోకము నుండి భూలోకానికి వచ్చిన యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. మమ్మందరిని రక్షించడానికి, మాతో ఎల్లప్పుడూ ఉండటానికి ఇమ్మానువేలు దేవుడిగా వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసుదేవ శరణం యేసుదేవ శరణం యేసుదేవ శరణం యేసుదేవ శరణం యేసుదేవ శరణం స్తోత్రం యేసుదేవ శరణం యేసుదేవ శరణం యేసుదేవ శరణం 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 యేసుదేవ శరణం యేసుదేవ
సదా పరిపాలిస్తున్నటువంటి ఓ ఆత్మదేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మమ్ము నడిపిస్తూ పోషిస్తూ బలపరుస్తున్నటువంటి ఆత్మదేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మాతోనే ఆత్మ స్వరూపుడిగా ఉంటున్నా స్తోత్రం. ఓ ఆత్మదేవా స్తోత్రమయ్యా అని స్తోత్రం దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రం. ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, స్తోత్రమయ్యా. ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, 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 ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, ఆత్మదేవ శరణం, పితదేవ శరణం, పితదేవ శరణం. చప్పట్లు కొడుతూ పితదేవ శరణం, పితదేవ శరణం, యేసుదేవ శరణం, యేసుదేవ శరణం, యేసుదేవ శరణం, యేసుదేవ శరణం, ఆత్మదేవ శరణం, స్తోత్రమయ్యా. ఆత్మదేవ శరణం. చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా. ఆత్మదేవ శరణం, స్తోత్రమయ్యా. ఆత్మదేవ శరణం, 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 శరణం
శరణం పితదేవా యేసుదేవా ఆత్మదేవా శరణం శరణం పితదేవ శరణం యేసుదేవ ఆత్మదేవ శరణం. దివ్య సంప్రసాద రూపములో మా మధ్యలో ఉన్నటువంటి ఓ త్రియేక దేవా స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమ పరుస్తూ ఉండగా మీ పరలోకపు దీవెనలన్నీ మా మీద కుమ్మరించబడునుగా. పరలోకములో సదా స్తుతుల సింహాసనముపై ఆసీనుడవైన దేవా స్తోత్రమయ్యా. భూలోకానికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. ఆది నుండి నేటి వరకు ఆత్మ స్వరూపువై మమ్ము కాచి కాపాడుతున్న ప్రభువా స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మేము స్తుతిస్తూ ఉండగా, మీ చరణు కోరుతూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా మాలో విశ్వాసము బలపడునుగాక, మా హృదయాలు ప్రజ్వరిలింపబడునుగాక, మేము ఆరాధించే వెలుగు బిడ్డలుగా మేము మారునుగాక, మా కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక, మాలో ఉన్న అవిశ్వాసము తొలగిపోవునుగాక, విశ్వాస వీరులుగా మీ బిడ్డలుగా సదా మీకు సాక్షులుగా మేము జీవించుదుముగాక. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా నేను మీకు తోడుగా ఉన్నాను బిడ్డ. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను, ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు ఇంటికి వస్తాను అని ఈ ఆరాధన ద్వారా మాకు అభయమిస్తున్నందుకు దేవా స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో ఉన్న త్రియేక దేవా స్తోత్రమయ్యా. మా ఒక్కొక్క కుటుంబంలోనికి వేయించేయమని అడుగుతున్నాను. మా అందరి హృదయంలోనికి వేయించేయమని వేడుకుంటున్నాను. మాలో ఉన్నటువంటి చీకటిని, బాధలు, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, మీ బిడ్డలమయ్యా, బలహీనులము తండ్రి, అయోగ్యులమయ్యా. మేము చేసిన పాపాలు మీరు గుర్తించుకుంటే మీ ముందు కూడా నిలబడే యోగ్యత మాకు లేదు యేసయ్యా. అయినా కూడా మీ మంచి మనసుతో, మీ ఉదార స్వభావముతో మమ్ము కరుణిస్తున్నందుకు స్తోత్రమయ్యా. మమ్ము దీవిస్తున్నందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధన ద్వారా మేము వేడుకుంటున్నాము తండ్రి. బలహీనులము తండ్రి, అయోగ్యులము దేవా. మేము ప్రార్థిస్తూ ఉండగా మీ పరలోకాభిషేకము మా మీద దిగి వచ్చునుగాక. మీ దీవెనలు మా మీద కుమ్మరించబడునుగాక. మాలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. మాలో ఉన్న ఉద్దేశాలు నెరవేరునుగాక.
ఆగిపోయినటువంటి దీవెనలు మళ్ళీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకుందుముగాక. ఆమేన్. యేసయ్యా, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం, మీ పట్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నాం, ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని కోల్పోయాం, ప్రేమ బంధాలను కోల్పోయాం. కోపము, పగ, అసూయ, గర్వము, అహంకారము, దురాలోచనలు, దుష్క్రియల ద్వారా జీవిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మాలో ఉన్న అన్ని వ్యసనాల నుండి విడుదల దయచేసి మీ పుణ్య కార్యాలను మాలో బలపరచండి ప్రభువా. విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మీ బిడ్డలుగా సాక్షులుగా మమ్మ మార్చండి ప్రభువా. యేసయ్యా, ఇప్పుడు వరకు ఈ లోకంలో మా కోసం, మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు మేము జీవించాము యేసయ్యా. ఈ రోజు నుంచి మీకోసమే మేము జీవించాలి యేసయ్యా. మీకు సాక్షులుగా మేము మారాలి యేసయ్యా. మాలో ఉన్న స్వార్థాన్ని విడనాడాలి యేసయ్యా. ప్రేమపూరితమైన బిడ్డలుగా జీవించాలి యేసయ్యా. మీ వాక్యాన్ని బోధించే బిడ్డలుగా మేము మారాలి యేసయ్యా. మీ వాక్యానుసారం జీవించే బిడ్డలుగా మేము మారాలి యేసయ్యా. మా కుటుంబం అంతా విశ్వాసము కలిగిన కుటుంబంగా మారిపోవునుగాక. ప్రతి ఒక్కరిలో ఉన్న అవిశ్వాసము తొలగిపోవునుగాక. చీకటి శక్తులు తొలగిపోవునుగాక. యేసయ్యా, చదువుకుంటున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. మంచి జ్ఞానాన్ని దయచేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. మంచి ఉద్యోగాలను వారికి దయచేయండి ప్రభువా. అనేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి. మంచి వివాహ సంబంధాలను బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. సంతాన భాగ్యం లేని వారికి సంతాన వరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అనేక బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక రోగాలతో, అనేక గాయాలతో, అనేక సమస్యలతో చిక్కొట్టి మిట్టాడుతున్న బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు నెలకొల్పండి ప్రభా. విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలపండి ప్రభా. విడాకుల కోసం ఎదురు చూస్తున్న వారి మనస్సులను మార్చండి ప్రభువా. వారిని మరొక్కసారి నూతనీకరించండి ప్రభువా. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ స్పాన్సర్ల ద్వారా, దివ్య పూజాబలి ద్వారా ముందుకు వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి యేసయ్యా. వారికి ఉన్న ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ సువార్త పరిచర్య అనేక దేశాలకు వ్యాప్తి చెందడానికి మీరు సహాయ సహకారాలను అందించండి ప్రభువా. మీ దేవదూతలను పంపించండి ప్రభువా. మీ బిడ్డలను ప్రేరేపించండి ప్రభువా. యేసయ్యా, మీ నామ మహిమార్థమై పనిచేసే ప్రతి బిడ్డలకు, కుటుంబాలకు ఏ కొదువ లేకుండా ఆశీర్వదించమని, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని అడగండి. ఈ ఆరాధనలో ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరిని సమర్పించాలనుకుంటున్నావో అడుగు. రకరకాల నొప్పులు, బాధలు, వేదనలు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిని సమర్పిద్దాం. ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారిని సమర్పిద్దాం. డాక్టర్లను, నర్సెస్ను సమర్పిద్దాం. టీచర్స్ను సమర్పిద్దాం. అనేక సేవా సంస్థలు పనిచేస్తున్న వారందరినీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి అందరం కూడా సిద్ధపడదాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతో
పరమదీయ సప్రసాదం సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.